1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మొన్నటి వరకు గాయని మంగ్లీ, ఇవాళ ఒక ఫేమస్ యూట్యూబర్. ఇలా చాలా పేరు ప్రతిష్టలు. అసలు నిజంగా ఒక పేరు రావడం, ఒక యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వడం, లేదా మన నలుగురికి తెలవడం అనేది చాలా కష్టం. అది అందరికీ సాధ్యం కాదు. ఎంతో మంది కంటెంట్ చేసినా చాలా టాలెంట్, దానికి తోడు కొంచెం అదృష్టం ఉంటే సాధ్యం. అంత అమాంతం లక్షలాది మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న వాళ్ళు ఎందుకు సడన్ గా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు? సరే, మంచి చెడు మనకు తెలియదు, చట్టం పరిధిలో ఉంది. బాధితుల వైపు ధర్మం ఉంటే వాళ్ళు గెలుస్తారు, ఇటువైపు వాళ్ళ విషయంలో ధర్మం ఉంటే వీళ్ళు గెలుస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా పేరు కొందరికి ఎందుకు రాదు? కొందరికి చిన్న ప్రయత్నంతో విపరీతమైన పేరు ప్రతిష్టలు ఎలా వస్తాయి? వాళ్ళు సడన్ గా ఎందుకు డౌన్ ఫాల్ అవుతారు? ఈ వివరాలు మనకు తెలియాలంటే కంప్లీట్ గా గ్రహ స్థితుల మీద ఐడియా ఉండాలి. అలా ఉన్నవారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. ఆయనతో ఈ అంశం గురించి సవివరంగా మాట్లాడి అనేక డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, మీరు మొన్నటి వరకు ఒక గాయని వివాదం చూసారు. ఇప్పుడు మీకు తెలుసు ఆ యూట్యూబర్ ఎంత ఫేమస్. చిరంజీవి గారి సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సరే, న్యాయాన్యాయాలు పక్కన పెడితే ఇంత పేరు ఎలా వస్తుంది? అది ఎందుకు డౌన్ అవుతుంది? జాతకంలో లాభస్థానాధిపతి గాని, రాజ్యస్థానాధిపతి గాని ఉచ్చస్థితిలో ఉన్నటువంటి సమయంలో, గోచారంలో ఉచ్చస్థితిలో ఉంటే, అంటే అతి బలవంతరమైనటువంటి స్థితిలో ఉంటే, రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాజ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉంటే బాగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. లాభస్థానాధిపతి బాగా బలంగా ఉంటే గోచారంలో ఆ సమయంలో ధనం లేదా ఇతరత్రా పేరు ప్రఖ్యాతులు, లాభం లాంటివన్నీ కూడా అన్ని లాభాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కలిగినప్పుడు ఏమవుతుంది? ఆ పీరియడ్ అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఎందుకంటే గ్రహాలు, దశలు, అంతర్దశలు, జాతకంలో మహాదశలు, సూక్ష్మ దశలు, విదశలు ఉంటాయి. గోచారంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహముల యొక్క స్థానాల యొక్క స్థితిగతులు కానివ్వండి, వీటి వల్ల రాజ్యాధిపతి కానీ లాభాధిపతి కానీ ఉచ్చస్థానంలో ఉన్నటువంటి సమయంలో ఎంతటి వాడైనా సరే, ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు పల్లీలు అమ్ముకునేవాడు కూడా దాంట్లో ఆయన పల్లీలు అమ్ముకునేవాడు, ఆయన చిన్న పాట పాడాడు. అంతకు ముందు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆ పాట పాడుతున్నాడు. ఆ సమయం ఆయనకి అచ్చొచ్చింది. ఆ పాట పాడటం, ఎవరో వీడియో తీయటం, దాంట్లో పెట్టడం వల్ల ఒక రాత్రిలో మంచి ఉచ్చ స్థితికి వెళ్ళిపోయాడు. నిజంగా గురువు గారు, ఒక బాంబేలో ఒక యాచకురాలు లతా మంగేష్కర్ లాంటి గొంతున్నారు. ఇక్కడ మనకు మట్టి కోయిలని ఒక వాళ్ళు పేరు వస్తుంది, నెలలో మాయమైపోతారు, మళ్ళీ ఉండదు. కానీ కొంతమంది ఏమో సంవత్సరాల పాటు అదే పేరును కంటిన్యూ చేస్తున్నారు. అయితే దీనికి ఈ రాజ్యాధిపతి గాని లాభాధిపతి గాని ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ఇవి శుభ పరిణామాలు, పేరు ప్రఖ్యాతులు, ధనము అన్నీ కూడా వస్తాయి. అయితే ఏదైనా కానీ వచ్చినటువంటి దాన్ని నిలబెట్టుకోవటం కూడా ఒక యోగం ఉండాలి. చాలా కష్టం. దానికి 2 కారణాలుగా వాళ్ళు డౌన్ ఫాల్ అవడానికి ప్రధాన కారణం ఉంటుంది. వ్యయస్థానాధిపతి, శత్రుస్థానాధిపతి, ఈ ఇద్దరిలో ఎవరైనా సరే. శత్రుస్థానాధిపతి బాగా బలంగా ఉండి వీళ్ళ యొక్క జాతకానికి చెడు చేసేవాడు అనుకోండి, ఏ పాపగ్రహం అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందయ్యా అంటే వీళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు చూసి తట్టుకోలేక ఈర్ష్యాద్వేషాలతో పక్కనున్నవారు, సాటివారు, తోటివారు, బంధువులు, మిత్రులు వీళ్ళ మీద లేనిపోని చెడు ప్రయత్నాలు లాంటివి చేసి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీసేటటువంటి అవకాశం ఒక విధంగా ఉంటుంది. వ్యయస్థానంలో గనక ఈ స్థానాధిపతి అంటే ఖర్చు స్థానాధిపతి అంటారు, ద్వాదశ స్థానాధిపతి. ఈ వ్యయస్థానాధిపతి బలంగా ఉండి ఒకవేళ పాపగ్రహం అయ్యుండి వీళ్ళ యొక్క గోచారంలో సరిగ్గా లేడనుకోండి, వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధాల వల్ల వాళ్ళకి నష్టం. ఇక్కడ ఖర్చు అనంటే మనం డబ్బు ఖర్చు అనే అనుకోకూడదు. కీర్తి నష్టం, లాభ నష్టం, పదవీ నష్టం, ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ 2 కారణాల వల్ల లాభరాజ్యాధిపతులు బలంగా ఉంటే పేరు ప్రఖ్యాతులు, లాభాలు కలుగుతాయి. శత్రుస్థానాధిపతి, వ్యయస్థానాధిపతి బలంగా ఉంటే ఇటువంటి సందర్భాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కారణంగా ఏదైనా సరే పేరు వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవటం కూడా చాలా అత్యంత కష్టం. దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకుంటే ఎవరు ఎంత ప్రయత్నం అంటే, మనలో కూడా కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు ఏవైతే ఉంటాయో అవి 10 మందికి తెలిసే విధంగా ఉండకూడదు. అది ఎప్పుడైతే 10 మందికి తెలుస్తుందో ఆ బలహీనతని వాళ్ళు బలంగా చేసుకుని మన యొక్క నాశనాన్ని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఆ కారణంగా ఇప్పుడు జరిగేవి చాలా మంది ఉన్నారు. వీళ్ళనే కాదు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంగళీ గారు లేకపోతే ఈ నందూశ్వరుడు వీళ్ళే కాకుండా ఇంతకు ముందు కూడా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి.
వాళ్ళు ఫలానా ఫలానా అంటారు, వాళ్ళు చెప్పిందల్లా జనాలు చేస్తూ ఉంటారు, తర్వాత ఉన్నట్టుండి డౌన్ఫాల్లోకి రావడం. మనం ఎంతమందిని చూస్తున్నాం, దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, తర్వాత ఆధ్యాత్మిక చింతనలో కొంతమంది స్వామీజీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ కారణంగా జాతక స్థితి యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. అందువల్లనే ఏం చెయ్యాలి, ఖచ్చితంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఉగాది రోజు, పూర్వం పంచాంగ శ్రవణం పెట్టింది పిచ్చివాళ్లే, పెట్టలేదు పెద్దలు. ఉగాది రోజు ఆ సంవత్సరానికి మొదలు కాబట్టి ఆ రోజున గోచారం ఆ సంవత్సరం అంతా ఎలా ఉంది వారు చెప్తారు. బాబు ఈ రాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది, ఈ కష్టం ఉంది, ఈ నెలలో ఈ సుఖం ఉంది, ఈ నెలలో ఈ లాభం ఉంది, ఈ నెలలో ఈ నష్టం ఉందని చెప్తారు. చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకుని జాగ్రత్తగా నిలబెట్టుకుని నడవగలిగితే ఏ కష్టము లేకుండా వచ్చినటువంటి పేరుని దిగ్విజయంగా ఇంకా మనం ఒక మెట్టు ముందుకే ఎక్కి వెళ్ళేలాగే ఉంటుంది తప్ప వెనక్కి రావడం అనేటటువంటిది ఉండదు. మరి గురువు గారు, కొంతమంది వైరల్ అవ్వాలని చిటికని వేలుకు పచ్చ ఉంగరం పెట్టుకోవడం చూస్తాం, బుధుడు కమ్యూనికేషన్, రాహు వైరల్ అవ్వడం కోసం, రాజ్యయోగము అధికారం శనిస్తారంటారు కదా. ఇప్పుడు చాలా మంది మన వాళ్ళు ఉంటారు పాపం, మేము ఇన్ఫ్లుయెన్సర్లు అవుతామని వందల వేల వీడియోస్ పెడతారు, అవి వైరల్ అవ్వవు. అలా కావాలి, పేరు రావాలి అంటే తీసుకోవాల్సిన క్రమశిక్షణ ఏంటి, ఏ గ్రహాలు అనుకూలించాలి, మీరేమైనా సూచన ఇస్తారు? అంటే అమ్మ, ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో, అంటే ఈ ప్రచార మాధ్యమం ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో దీంట్లో రావాలన్నా ఓ యోగం ఉండాలి, అందరికీ వర్తించదు. శుక్రుడి యొక్క బలం ఉండాలి, శుక్రుడి యొక్క సూర్యుడి యొక్క బలం ఉంటేనే ఈ ఫీల్డ్లో అంటే ఇండస్ట్రీలో బాగా అభివృద్ధిలోకి రాగలరు వాళ్ళు. ఇతరత్ర వాళ్ళ యొక్క జాతక స్థితిని బట్టి కూడా ధనస్థానంలో కానివ్వండి, లేదా భాగ్యస్థానం అదృష్ట స్థానంలో కానివ్వండి, పాపగ్రహాలు లాంటివి ఉంటే ఏమవుతుంది, వాడు యోగం ఉండి వాడు వచ్చినా సరే, ఇప్పుడు కొంతమంది మనం సినిమా హీరోలు చూస్తూ ఉంటాం, సినిమాలు చేస్తూ ఉంటారు కానీ అవి హిట్ అవ్వవు. పాపం చాలా కష్టపడతారు, మంచి మంచి ప్రయోజకవంతులు ఉన్నారు కానీ హిట్ అవ్వవు, వైరల్ అవుతారు కానీ నెగటివ్ గా ట్రోల్ అవుతూ వైరల్ అవుతారు. దానివల్ల ఏంటయ్యా అంటే ఈ జాతకంలో ఉన్న స్థితి ఇలా ఉంటుంది. దానికి ఒకసారి జాతకాన్ని క్షుణ్ణంగా బాగా అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చూపించుకుని దానికి రెమెడీస్ ఉంటాయి, ఆ రెమెడీస్ రెగ్యులర్ గా ఫాలో అయిపోవాలి. అంటే ఒకసారి చేస్తే అయిపోతుంది అనేది ఉండదు, జాతకంలో రాసి పెట్టున్నది ఎప్పుడూ కూడా మారదు, దాన్ని ఎప్పటికప్పుడు మనం కంటిన్యూ చేసుకుంటూ దాన్ని వెళుతూ ఉంటేనే దాంట్లో డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది. ప్లస్ శ్రద్ధ ఏకాగ్రత కూడా అవసరం. ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే, ఒక పని ఓ 10 మంది చేస్తున్నారు అనుకోండి, 10 మంది లాభాన్ని పొందారు, నేను కూడా అదే పని చేస్తానని ఇంకో 10 మంది రాకూడదు. అలా రావడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు 11వ వాడివి, నువ్వు 11వ వాడిగా వ్యాపారం పెడితే ముందు పెట్టిన 10 మంది దగ్గరికి వచ్చిన తర్వాతే నీ దగ్గరికి వస్తారు. నువ్వు 11వ వాడిగా కాదు, నువ్వు 100వ వాడిగా పెట్టినా సరే నీకు లాభం కావాలి అంటే అసలు నీ జాతకంలో ఆ యోగం ఉందా లేదా అనేది చూసుకోవాలి. టాలెంట్ అనేటటువంటిది ప్రధానమైనటువంటిది, ఎంత ప్రధానమో నీ దగ్గర టాలెంట్ ఉన్నా సరే, గుమ్మడికాయంత టాలెంట్ ఉండగానే సరిపోదు, ఆవగించంత అదృష్టం కంపల్సరిగా ఉండాలి. అసలు నీకు ఆవగించంత అదృష్టం ఉందా లేదా అనేటటువంటిది జాతకంలో చూపించుకుని ఎవరైతే పెద్దలు సూచించినటువంటి విధానంగా రెమెడీస్ చేసుకుంటే ఆ ఆవగించంత అదృష్టము కూడా నీకు పనసకాయంత అదృష్టమై రేపొద్దున 100 మంది కాదు 1000 మంది తర్వాత నువ్వు పెట్టినా సరే నువ్వు గొప్పవాడి అవుతావు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.